ఇది ఫస్ట్ టైం నేను ఇట్లా ఒక ఎలక్షన్కి సంబంధించింది వీళ్ళకి ఏంటో ఒకటి వాళ్ళకి ఏంటో ఒకటి అని చెప్పడం. ఎందుకంటే నాకు అందరూ కావాలి, అందరితో పాటు నేను ఉంటాను ఎప్పుడు. లాస్ట్ 2 times కూడా వీరశంకర్ గారు కానీ నెక్స్ట్ సాయి రాజేష్ గారు చేసేటప్పుడు చాలా చాలా పాజిటివ్గా ఉండేవాడిని. అట్లాగే లాస్ట్ సర్వీసెస్ కూడా నేను అంటే అంతకుముందు ఎప్పుడు కూడా అసోసియేషన్ ఉందంటే ఉందని అనిపించుకోవటమే కానీ ఎప్పుడు కూడా అసోసియేషన్ వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎంత ఎనర్జీగా పనిచేస్తున్నారు అనేది చాలామంది డైరెక్టర్స్కి తెలియదు. ఎందుకనంటే డైరెక్టర్స్ ఒక నెక్స్ట్ సినిమా చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం, కానీ ఇక్కడ ఒక అసోసియేషన్ ఇంత స్ట్రాంగ్గా ఉందని మాత్రం తెలియదు. ఎందుకంటే ప్రొడ్యూసర్ కౌన్సిల్లో వినపడినంత పేరు మన డైరెక్టర్స్ అసోసియేషన్ వినపడదు. ఎందుకంటే సక్సెస్ ఉన్న వాళ్ళు తక్కువ ఉంటారనేది చిన్న చూపు ఒకటి ఉంటుంది ఇక్కడ. కానీ దాన్ని మారుస్తూ నిజంగా దర్శకులకి అండగా నిలుస్తున్నటువంటి సంస్థ ఈ దర్శకుల సంఘం. ఇది నిజంగా చాలా గొప్పది. ఎందుకంటే పాన్ ఇండియాలో ఉన్న టాప్ సినిమాల్ని ఊపేసే దర్శకులు ఉన్న తెలుగు ఇండస్ట్రీలో ఉన్న సంఘం ఇది. ఇలాంటి గొప్ప సంఘం ఇది. దీన్ని మనం ఎంత బాగా నిలబెట్టుకుంటే అంత పేరు వస్తుంది దీనికి. అలాంటి దాంట్లో నిజంగా రాజేష్ చాలా చాలా బిజీగా ఉన్నాడు తను. అలాంటి దాంట్లో దీనికి టైం ఇచ్చుకుని దీని నుంచి ఏమొస్తుంది అనేది ఆశించకుండా ఏదో సర్వీస్ చేయాలి, నిలబడాలి. నెక్స్ట్ ప్రొడ్యూసర్స్ దగ్గర మన వాయిస్ కూడా వినిపించాలి. మనకున్న హక్కులు చాలా ఉన్నాయి యాక్చువల్గా యాజ్ ఎ దర్శకులుగా, అదంతా చెప్పాలి అని తనకి ఒక నోట్స్ రాసుకుని ఒక 2 days బ్యాక్ తను ఇద్దరం మాట్లాడుకోవడం జరిగింది. తను చెప్పాడు, నిజంగా ఇంత విజన్ ఉన్నవాడు డెఫినెట్గా చాలా మెజారిటీతో ముందుకు రావాలి, నెక్స్ట్ ఒక ప్రెసిడెంట్ స్థాయికి వెళ్ళాలి, ఇంకా చాలా అంటే మనం దాసనారాయణరావు గారిని మిస్ అయ్యామనే ఫీలింగ్ ఫ్యూచర్ జనరేషన్కి ఇవ్వకూడదు. డెఫినెట్గా అలాంటి ఒక మంచి దర్శకులు ఇంత విజన్ ఉన్న వాళ్ళు ఇక్కడ ఉంటే కనుక బాగుంటుందనే ఉద్దేశంతో నేను కూడా వీడియోస్ చేయడం ఇక్కడికి రావడం జరిగింది. నిజంగా ఇక్కడున్న ప్రతి ఒక్కళ్ళు పర్సనల్గా అందరికీ తెలుసు. అంటే వీఎన్ ఆదిత్య గారు ఎంత సాఫ్ట్ స్పోకెన్ పర్సన్ అంటే నాకు తెలిసి ఆయన ఒక 10-15 years నుంచి తెలుసు.